రారా నా అందగడ అందాల చందరుడా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. గుడ్ మార్నింగ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? మ్యాటర్ ఏంటంటే ఈరోజు నేను ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నా, షార్ట్స్ కాకుండా. అయితే శాలరీ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నా వెయిటింగ్ ఎలా ఉందో చెప్పనా ఎగ్జాంపుల్ మీకు. 9 అయింది కూలీ డబ్బులు ఇంకా పడలేదు, ఎప్పుడు పడుతుంది అని వెయిటింగ్. ఎలా అయితేనే శాలరీ పడింది. శాలరీ పడిన వెంటనే బాస్మతి రైస్, పౌడర్ డబ్బా. డీమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు అలా చేయకపోతే నా మనసు అదోలా ఉంటుంది. నేను ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. నేను అలా చేయడం వల్ల అక్కడ పనిచేసేవాడు అలానే చూసాను. ఆయన వాడి ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇలా అనిపించింది నాకు. యూ హ్యావ్ సోషల్ రెస్పాన్స్, యూ హ్యావ్ కామన్ సెన్స్, సివిక్ సెన్స్ అది లేదు మనకి ఫస్ట్ నుంచి. సర్లే నేనే ఇంట్రోవర్ట్ కండి అని చెప్పేసి మెల్లగా కెమెరా పట్టుకొని వీడియోస్ తీసుకుంటాడు. నా పక్కన వాళ్ళు ఇంకా ఇంట్రోవర్ట్. బాబు నువ్వు వీడియో తీసుకుంటున్నావు, నీ పని అయిన తర్వాత సర్లే కదా అని చెప్పి చిన్నవాడిని నేను పెద్ద హృదయంతో వాళ్ళని అర్థం చేసుకొని ఈ ఒక్క స్పెట్స్ పట్టుకొని మెల్లగా పక్కకు వచ్చేసాను అనమాట. భలే ఉన్నావు సేమ్ పండుకోతి లెక్క. ఇంకా డీమార్ట్లో కొంటాం అనేసి ఈ సోకులు చూసుకోవడం సరిపోయింది. అద్దం కనిపిస్తే చాలు అందరూ అందగాళ్ళు అయిపోతారు, అద్దాన్ని వదిలిపెట్టరు. అందరి గురించి నీకెందుకు అవసరమా అనొచ్చు. అక్కడైతే బ్లాక్ కలర్ టీ షర్ట్ అయితే ఒకటి ఉంది మామ, అది మాత్రానికి చాలా బాగుంది. టచ్ చేసి చూడు, 6 ప్యాక్ అక్కడ మామూలుగా ఉండదు మనతో. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. డీమార్ట్లో నేను వేసిన దోలేశాలు అన్నీ కాదు. వాళ్ళందరూ చూసి కూడా నువ్వు బాబు వీడియో తీయద్దు బాబు అని చెప్తున్నా కూడా నేను వీడియో తీసాను. అయినా సరే వాళ్ళందరూ ఆయనకి అలానే చూసారు, అది వేరే విషయం అనుకో. సరే అని చెప్పేసి ఇంకా డీమార్ట్ మొత్తం అంతా తిరిగేసిన తర్వాత సాయం మధ్యాహ్నం పూట అవన్నీ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర నీట్గా చక్కగా సర్దుకొని మొత్తం ఎంత బిల్లు చేశానా అని చెప్పేసి బిల్లు చూసేసరికి మైండ్ పోయింది నాకు. నీకు వచ్చే శాలరీ ఏమో కాకిరెట్ట, నేను చేసే ఖర్చు ఏమో గేదె పేడంతా. సార్ వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొని కోటనే డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు. సరే కదా అని చెప్పి సాయంత్రం కూరగాయల మార్కెట్కి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తేనే కూరగాయల రేట్లు మామూలుగా లేవు. దీనికన్నా మెస్ బిల్లు కట్టుకొని హాస్టల్లో తినడం బెటర్. నేను ఎందుకన్నానంటే అలాగా పొద్దున్న లేచి మనం వండుకునే పని ఉండదు. హాస్టల్ అయితే పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళే వండి చక్కగా పెడతారు. మనం తిని అలా పడుకోవడమే, డ్యూటీ చేసుకొని రావడమే. ఎంత బాగుంది వినడానికి. మీరు కూడా నాకులాగా వీడియోస్ తీసి అప్లోడ్ చేయొచ్చు కదా యూట్యూబ్లో సరదాగా. ఏమంటారు? మీకు ఎందుకని రాలేదు ఈ ఆలోచన, నాకెందుకని వచ్చింది ఈ ఆలోచన? మేము నీ అంత ఖాళీగా లేవురా బాబు అని అంటారా చెప్పండి. ఇంకా సరే కదా అని చెప్పి కూరగాయలను కొనుక్కొచ్చి ఇంట్లో ఒక మూల పెట్టి బయట సరదాగా 1 గంట గాలికి తిరిగి వచ్చా. అదేంటో నేను చదువుకుందామంటే కరెంటు పోద్ది, నేను స్కూల్కి వెళ్దామంటే వర్షం పడుద్ది, బాగుపడదామంటే ఏదో ఒకటి అవుద్ది. నాకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నప్పుడు నేను సరదాగా 1 గంట బయట తిరిగి వస్తే రోజంతా అయిపోయింది. ఇదేమన్నా న్యాయమా? ఇంకా నైట్ ఇంటికి వచ్చేసి ఒకటి సదరం మొదలుపెట్టాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే అవన్నీ మూట కట్టి ఎలా ఉంది యాస్టీస్కి అలా నువ్వు పక్కన పెడతాను. ఏదో వీడియో తీసుకుందాంలే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా కదా అని చెప్పి సరదాగా ఉంది కదా అని చెప్పి ఇలాగా వీడియో తీసి పెడుతున్నాను అనమాట. లేదంటే ఇంత చేయాల్సిన ఓపిక నాకు ఉండదు మావా, నిజం. ఎందుకు నా వీడియోస్ ఎలా ఉన్నాయి మీరు చెప్పలేదు, చూస్తున్నారు కానీ. ఏదో ఒకటి చెప్పండి, మీ వల్ల ఇన్ సాయం, మీ నోటి మాట సరదాగా. తప్పులు ఏమైనా ఉంటే కనుక ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తే కామెంట్స్లో చెప్పండి. మార్చి నెక్స్ట్ వీడియోకి అలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఎంకరేజ్ చేయండి అయ్యా, టాలెంట్ని డిస్కరేజ్ చేయొద్దు. ఎలాంటిది ఎలా ఉండేవాడిని, కెమెరా ఫోన్లో ఫోటో దిగి గ్యాలరీలో దాచుకోవడం నా పని, బయటికి పెట్టడం కూడా పనికిరాదు. అలాంటిది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వీడియోస్ ఎందుకు తీస్తున్నానో అసలు రీజన్ ఏంటో పర్పస్ ఏంటో నాకు తెలియదు. ఊరికే సరదాగా, అసలు జనాలు చూస్తారా చూడరా మన వీడియోస్ అని సరదాగా పట్టుదలతో వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఎంకరేజ్ చేయండి. సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. నన్ను కూడా సపోర్ట్ చేయండి మామ. మీలో ఒకటిగా నన్ను గుర్తించి సబ్స్క్రైబ్ చేయండి, ఆ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. కుదిరితే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఈ మంత్లీ బడ్జెట్ సమావేశం ప్రకారం చూసుకుంటే నిన్నే శాలరీ వచ్చింది అంటే ఇప్పుడు 3వ తారీఖు, 5వ తారీఖునే అయిపోయినాయి డబ్బులు. నేను డీమార్ట్కి వెళ్ళింది ఆయిల్ డబ్బాలు అవి కొనుక్కొద్దామని అంతే. సరదాగా వెళ్ళాను, టీ షర్ట్ ఒకటి కొనుక్కొచ్చాను. యాక్చువల్గా నాకు టీ షర్ట్ అవసరం లేదు, అయినా సరే ఎందుకు కొన్నాను, ఆ డీమార్ట్ వాడు నన్ను ఆకర్షించాడు, అందుకే నేను కొనవలసి వచ్చింది. సో అలా డబ్బులు అయిపోతున్నాయి అనమాట. రీజన్ ఇదే. ఇంకా ఈ వీడియోలో ఎంతో డిస్కస్ చేసుకున్నాను. నాకు తెలిసి మీరు ఎక్కడి వరకు వచ్చారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.